వెల్కమ్ బ్యాక్ టు ఆటో ల్యాబ్. సో 2025 హుండాయ్ వెర్నా అనేది అప్డేట్ చేశారండి. సో ఈ వీడియోలో మెయిన్ రీజన్ నేను చేయడానికి కూడా అదే కారణం. 2025లో మనం అసలు ఈ ప్రీమియం సెడాన్ని ఎందుకు కన్సిడర్ చేయాలి, అందులో వెర్నాని అసలు ఎందుకు కన్సిడర్ చేయాలి, మనం కన్సిడర్ చేయడానికి హుండాయ్ వాళ్ళు ఎలాంటి అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేశారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అనేది చేశాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, మీకు అప్డేట్స్ అనేది మొత్తం నేను ఈ వీడియోలో పెట్టేశాను. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు వెర్నాని మనం 2025లో తీసుకోవడానికి గల ఏదైతే రీజన్స్ ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ షేర్ చేశానండి. సో దీని అప్డేట్స్ చెప్పే ముందు యాక్చువల్గా దీని ఫస్ట్ జనరేషన్ నుంచి కొంచెం మీకు ప్రివ్యూ అనేది ఇస్తాను. సో 2005లో మనకు వెర్నా ఫస్ట్ జనరేషన్ అనేది లాంచ్ అయిందండి. సో ఆ టైంలోనే ఈ వేరియంట్ అనేది మంచి హిట్ అనేది ఇచ్చింది. ఎందుకు ఇది హిట్ అయింది అని అంటే దీనికి మోడ్రన్ స్టైలింగ్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా చాలా మంచిగా ఉండేది. అండ్ ఫీచర్స్ కూడా మార్కెట్లో ఉన్న అన్ని కార్స్తో కంపేర్ చేస్తే దీంట్లోనే మంచి ఫీచర్స్ ఉండేవి. అండ్ ఈ మిడ్ సైడ్ సెడాన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో ఇచ్చిన ఏదైతే మంచి హిట్ ఎలా వచ్చిందనంటే ఇన్ని ఫీచర్స్ వల్ల ఏదైతే హుండాయ్ వాళ్ళు లాంచ్ చేశారో 2005లో అప్పుడు ఈ ఫస్ట్ జనరేషన్ వెర్నా అనేది చాలా మంచి హిట్ అనేది ప్రొవైడ్ చేసిందండి హుండాయ్ వాళ్ళకి. మోడల్ వచ్చేసానేమో వెర్నా 17 నుంచి 20లో ఉన్న మోడల్ ఏదైతే ఉందో దానికి ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అని అంటే ఈ సెగ్మెంట్లో గల వెర్నా, సియాజ్ ప్లస్ మీకు హోండా సిటీ అండ్ వోక్స్ వ్యాగన్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్. సో ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్ ప్రకారంగా ఏమేమి అదర్ బ్రాండ్స్లో ఏదైతే వెహికల్స్ ఉంటాయో వాటితో కంపేర్ చేసుకొని ఒక 100 మెంబర్స్ వరకు జ్యూరీ కూర్చుంటారు. వాళ్ళు ప్రతి చిన్న పార్ట్స్ దగ్గర నుంచి క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది. అందులో వచ్చేసి మెయిన్గా ఫోకస్ వచ్చేసి కస్టమర్స్కి అసలు యాక్చువల్గా వాళ్ళు ఏదైతే ప్రైస్ ప్రొవైడ్ చేశారో కంపెనీ, ఆ ప్రైస్లో దాని ఫీచర్స్, అడ్వాంటేజ్, బెనిఫిట్స్ వచ్చేసి ఏవైతే ఉంటాయో అవన్నీ కస్టమర్స్కి ఎలా అయితే దొరుకుతున్నాయి అని చూసేసి అవార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ అవార్డుని వెర్నా 2 times గెలుచుకుంది. సో ఈ మోడల్ అయిపోయాక దీని తర్వాత ఏదైతే మోడల్ వచ్చిందో ఇప్పుడు మనకు కరెంట్ ప్రెజెంట్ మోడల్ వచ్చేసి అదే మోడల్ 2025 మోడల్. ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 5 star సేఫ్టీ రేటింగ్తో లాంచ్ చేయడం అనేది చూశారు. లాస్ట్ ఇయర్ కూడా దీనికి సేఫ్టీ రేటింగ్లో 5 star రేటింగ్ అనేది వచ్చింది. సో దీని ఎక్స్టీరియర్ పరంగా కూడా ఇది కూడా చాలా హిట్ అయింది, ఇంటీరియర్ పరంగా కూడా చాలా హిట్ అయింది. రీసెంట్గా దీంట్లో అడాస్ ఫీచర్స్ అనేది చాలా బాగా అప్డేట్ చేశారు. ఆల్మోస్ట్ 19 ఫీచర్స్ వరకు మీకు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అంటారు, అవి కూడా దీంట్లో అప్డేట్ అయినా జరిగింది. సో దీని ఫ్రంట్ లుక్ చూసుకుంటే మీకు ఎల్ఈడి కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ ఉంటుంది. సో దీని ఫ్రంట్లో మీకు రెడార్ సెన్సార్స్ వస్తాయి ఎడాస్వి. అండ్ మీకు దీని లెంత్ పరంగా, దీని లుక్స్ పరంగా చాలా బాగా ఉంటుందండి. సో ఇప్పుడు మేజర్గా 2025లో వచ్చిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి చూద్దామండి. సో హుండాయ్ వెర్నా 2025లో దాని ఫీచర్స్ పరంగా చూసుకుంటే వేరియంట్ వైజ్గా చూద్దాము. ఇప్పుడు 1.5 MPI పెట్రోల్ ఇంజన్లో మీకు వేరియంట్ ఈఎక్స్ అని వస్తుంది. ఈ ఈఎక్స్ అనే వేరియంట్లో మీకు యాడ్ చేసిన ఫీచర్స్ వచ్చేసి ఏమీ యాడ్ అవ్వలేదండి. రిమూవ్ కూడా ఎలాంటి ఫీచర్స్ కూడా రిమూవ్ చేయలేదు. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసేనేమో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్కి మీకు ఇక్కడ వచ్చేసి 11,04,000 అనేది యాక్చువల్గా దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉండేది. ఇందులో మళ్ళీ దీనికి ఇప్పుడు 2025లో 11,07,000 అనేది దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది పెరిగిందంట. అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వచ్చేసి 7,000 ప్రైస్ అనేది హైక్ అయింది. సో దీని తర్వాత మోడల్ వచ్చేసేనేమో 1.5 MPI పెట్రోల్ ఇంజన్ వేరియంట్, దీనిది వచ్చేసి ఎస్ మోడల్. దీంట్లో మీకు యాడ్ చేసిన ఫీచర్ వచ్చేసి సన్ రూఫ్. సో ఇక్కడ ఇంకొక IVT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో ఫీచర్స్ అనేది ఎలాంటివి తీసేయలేదు, యాడ్ చేయడానికే సన్ రూఫ్ ఒకటి యాడ్ చేశారు, IVT వేరియంట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మీకు IVT కావాలి అని అంటే SX వేరియంట్ నుంచి అవైలబిలిటీ ఉండేది, ఇప్పుడు S వేరియంట్ నుంచి కూడా మీకు IVT అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ దీంట్లో చూసుకుంటే మీకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసేనేమో 11,94,000 ఉండేదండి. సో ఇప్పుడు 2025లో మీకు ఇంక్రీజ్డ్ ప్రైస్ వచ్చేసి 12,37,000, అంటే ఆల్మోస్ట్ 38,000 రూపీస్ మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్లో పెరిగిపోయింది. సో ఇప్పుడు న్యూగా లాంచ్ అయిన IVT 6-speed IVT ట్రాన్స్మిషన్ చూసుకుంటే 13,62,000 అనేది మీకు ఎక్స్షోరూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని తర్వాత వచ్చేసేనేమో మనకు దీని తర్వాత ఒక మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, మోస్ట్ సెల్లింగ్ వేరియంట్. సో ఈ వేరియంట్ వచ్చేసి వెర్నా SX టాప్ సెకండ్ వేరియంట్. ఇది వచ్చేసి దీంట్లో కూడా 2025లో మేజర్గా అప్డేట్స్ అనేవి మనం ఏం చూడలేదు, ఎటువంటి ఫీచర్స్ అనేది యాడ్ చేయలేదు, ఎటువంటి ఫీచర్స్ అనేది మనం రిమూవ్ చేయలేదు. సో ఇందులో వచ్చేసేనేమో ఆల్మోస్ట్ మీకు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది లాస్ట్ టైం 13,02,000 ఉండేది. ఇప్పుడు ఇంక్రీజ్డ్ ప్రైస్ వచ్చేసి 13,15,000, అంటే
13,000 రూపీస్ ఇక్కడ మీకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది పెరిగింది. దాని తర్వాత 6 స్పీడ్ ఐవిటీ ట్రాన్స్మిషన్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. అది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 14,27,000 ఉంటే ఇప్పుడు ఇంక్రీజ్ ప్రైస్ వచ్చేసి 14,40,000 అయింది. అంటే ఆల్మోస్ట్ 13,000 ప్రైస్ మీకు మాన్యువల్ అండ్ ఐవిటీ ట్రాన్స్మిషన్లో మీకు రెండిట్లో కూడా మీకు ఈ ప్రైస్ అనేది పెరగడం మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీని తర్వాత ఫుల్ టాప్ ఎండ్ అండి, మొత్తం ఇంకా టాప్ ఆఫ్ ద లైన్ వచ్చేసి టాప్ వేరియంట్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్. సో ఇందులో కూడా 2025లో ఎలాంటి ఫీచర్స్ అనేవి యాడ్ అవ్వడం జరగలేదు, ఎలాంటి ఫీచర్స్ అనేవి ఉన్న ఫీచర్స్ అనేవి ఎలాంటివి తీసేయడం జరగలేదు. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని ఇక్కడ కూడా మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, మాన్యువల్ ఉంటుంది, ఐవిటీ ఉంటాయి. రెండు వేరియంట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు ప్రైస్ వచ్చేసి 14,69,000 ఉండేది, ఇప్పుడు ఇంక్రీజ్ ప్రైస్ వచ్చేసి 14,75,000, అంటే 6,000 రూపీస్ మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది పెరిగింది. సో 6 స్పీడ్ ఐవిటీ ట్రాన్స్మిషన్ చూసుకుంటే దాని యాక్చువల్ ప్రైస్ 16,23,000 ఉన్నది, ఇప్పుడు ఇంక్రీజ్ ప్రైస్ వచ్చేసి 16,36,000 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మీకు 13,000 అనేది మీకు ప్రైస్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నారు. సో ఇప్పుడు మేజర్గా ఒక ట్రిమ్ 2025లో హుండాయ్ తరపు నుంచి వెర్నాలో ఈ ఏదైతే ప్రీమియం సెడాన్ వేరియంట్ ఉందో దీంట్లో ఒక 2025 మోడల్ పెట్రోల్ ఇంజన్ ఒక కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేశారండి. అది వచ్చేసి 1.5 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ వేరియంట్ వచ్చేసి ఎస్ ఆప్షనల్ డీసీటీ. సో ఈ వేరియంట్ని మాత్రమే కొత్తగా మనకు ఏదైతే యాడ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మీరు ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డ్రైవ్ మోడ్ సెలెక్ట్ వస్తుంది, ప్లస్ దీనికి మీకు పెడల్ షిఫ్టర్స్ కూడా వచ్చేస్తాయి, రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు రియర్ కెమెరా ప్లస్ వైర్లెస్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, మనకు ఎలాయ్ వీల్స్ కూడా 16 ఇంచ్ ఎలాయ్ వీల్స్ వచ్చేస్తాయి, అవి కూడా బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్ వస్తాయి. సో దీంట్లో కూడా ఇంకా కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం కూడా జరిగిందండి. ఆ ఫీచర్స్ వచ్చేసినేమో మనకు ఆల్మోస్ట్ పుష్ బటన్ ప్లస్ ఇంటీరియర్ వచ్చేసి మొత్తం ఆల్ బ్లాక్ వస్తుంది. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్, ఇది ఒక్కటే ట్రాన్స్మిషన్ ఉంది మీకు ఎస్ ఆప్షనల్లో, మిగతా మీకు మాన్యువల్లో ఇది లేదండి. ఓన్లీ మీరు ఆటోమేటిక్కి వెళ్తే 7 స్పీడ్ డీసీటీ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో దీని తర్వాత వచ్చేసి మీకు ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్ కూడా రెడ్ కలర్ది వచ్చేస్తుంది, మీకు నైట్ ఎడిషన్ టైప్లో ఇందులో వచ్చేస్తుంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ మీరు చూసుకుంటే 15,26,000 అనేది ఇక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది మనకు లాంచ్ చేశారు. ఆన్ రోడ్ అనేది స్టేట్ వైజ్గా అక్కడ డిపెండ్ అయి ఉంటుంది, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత టర్బో పెట్రోల్ జీడీఐ ఇంజన్లో మీకు ఆల్మోస్ట్ ఇంకో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసినేమో టాప్ సెకండ్ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ జీడీఐ ఇంజన్ ఎస్ఎక్స్ వేరియంట్ ఇది. ఇందులో కూడా ఎలాంటి ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరగలేదు, ఎలాంటి ఫీచర్స్ అనేది ఉన్న ఫీచర్స్ అనేవి ఎలాంటి తీయడం జరగలేదు. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఉంది, దీంట్లో కూడా డీసీటీ ఉందండి. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు 14,87,000 దీని ఎక్స్షోరూమ్ ఉండేది, ఇప్పుడు 15,400 రూపీస్ దీని ఎక్స్షోరూమ్ అనేది పెంచారు. సో 13,000 ప్రైస్ అనేది 13,000 కాస్ట్ అనేది ఎక్స్షోరూమ్ మీకు పెరగడం జరిగింది. సో 7 స్పీడ్ డీసీటీ కూడా సేమ్ అండి, యాక్చువల్ ప్రైస్ 16 lakhs మీకు 11,000 ఉంటే ఇప్పుడు ఇంక్రీజ్ ప్రైస్ 16,24,000 అనేది మీరు ఇక్కడ ఎక్స్షోరూమ్ ప్రైస్ పెరగడం చూస్తున్నారు. సో 13,000 మాన్యువల్ అండ్ డీసీటీ రెండిట్లో మీకు 13,000 అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ వేరియంట్ ఇంకా టర్బో పెట్రోల్ జీడీఐ ఇంజన్లో టాప్ మోడల్ అండి. ఇది వచ్చేసేనేమో దీంట్లో కూడా ఎటువంటి న్యూ ఫీచర్స్ అనేవి ఎటువంటి యాడ్ చేయలేదు, ఎటువంటి ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ అనేవి డిలీట్ చేయడం అనేది జరగలేదు. సో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 16,02,000 ఉంటే ఇంక్రీజ్డ్ ప్రైస్ వచ్చేసి అంటే ఈ 2025లో మీకు 16,15,000 అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ మీకు 17,41,000 ఉంటే ఇప్పుడు 17,54,000 అయింది, అంటే ఆల్మోస్ట్ 13,000 ఇక్కడ కూడా మీరు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అనేది చూస్తున్నారు. సో దీని తర్వాత మనకు వెర్నా అనేది ఆల్మోస్ట్ హుండాయిలో ఒక 2006 నుంచి ఉందండి. ఇప్పటి వరకు దీని సెడాన్ సెగ్మెంట్లో అంటే మీకు కాంపాక్ట్ సెడాన్లో చూసుకుంటే ఆరా ఉంది, దాని తర్వాత ఒక ఏదైనా ప్రీమియం సెడాన్ మీరు హుండాయిలో చూస్తే వెర్నా ఉంది. సో వెర్నా మీరు అదర్ కాంపిటీషన్ వెహికల్స్లో చూసినా ఆల్మోస్ట్ ఈ వెర్నా వెహికల్ ఉన్నంత క్లాసీ లుక్ కానీ అది ప్రొవైడ్ చేసే ఫీచర్స్ కానీ మొత్తం అసలు మీకు ఆల్మోస్ట్ లగ్జరీ కార్లలో ఉండే ఫీచర్స్ మొత్తం ఈ వెహికల్లో మీకు కవర్ అయిపోతాయండి. సో ఈ 2025లో మీరు దాన్ని ఎలా అయితే మీరు మీ న్యూ కార్ పర్చేస్ జర్నీ ఏదైతే ఉందో దాంట్లో కన్సిడర్ చేయడానికి సో హుండాయ్ తరపు నుంచి అయితే ఈ వెహికల్ రెడీగా ఉంది. సో మీరు అనుకునే బడ్జెట్లో ఈ వెహికల్ మీకు ఒకవేళ ఫిట్ అయితే సో మీరు ఈ వెహికల్ ప్లాన్ చేసుకోవచ్చు. 100% ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండి. ఏ వేరియంట్ మీరు తీసుకున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలా ఉందనంటే
అన్ని రోడ్స్ బాగాలేనప్పుడు అందరూ సెడాన్స్ యూజ్ చేశారు. ఇప్పుడు రోడ్స్ అనేవి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అన్ని రోడ్స్ అనేవి చాలా బాగున్నాయండి. కానీ ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ఎస్యూవీస్ యూజ్ చేస్తున్నారు. కానీ మీకు ఒక సెడాన్కి వచ్చే క్లాస్ లుక్ అనేది మీరు ఎస్యూవీలో అది ప్రొవైడ్ చేయలేదండి. సో మీరు కనుక ఒక సెడాన్ లవర్ అయితే కంపల్సరీ ఈ వెహికల్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు 2025లో. దీని ప్రైస్ ప్రకారంగా కూడా మీరు కంపల్సరీ దీన్ని కన్సిడర్ చేయొచ్చు, దీని ఫీచర్స్ ప్రకారంగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉంటానండి. సో ఇవాళకైతే వెర్నా గురించి అయితే ఇంతవరకు నేను కవర్ చేశాను. సో నెక్స్ట్ వచ్చిన అప్డేట్స్ కూడా నేను ఇంకా కవర్ చేస్తాను. సో మ్యాక్సిమం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏవైతే కార్స్లో ఇంకా అప్డేట్స్ వస్తానో నేను కంపల్సరీ మీకు ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు అన్నీ ఫాలో అవ్వచ్చు.